భోజనగర్ 42 ప్లాట్లపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ స్థలం తమదంటే తమదేనంటూ ప్లాట్ బాధితులు ఇక శ్రీలక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు ఇక ప్రత్యారోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ 42 ప్లాట్ల వ్యవహారంలో తమకు న్యాయం జరిగిందని, అన్ని కోర్టులు గెలిచామని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అంటున్నారు బాధితులు. ఈ ప్లాట్ల వ్యవహారంపై బోడపాటి లోకేశ్వరి ఇప్పటికే దిగువ కోర్టులో దావా వేశారని గుర్తు చేశారు. తదుపరి వాయిదా వచ్చే వారానికి నిర్ణయించబడిందని అన్నారు. ఈ ప్లాట్లపై శ్రీ లక్ష్మీ రాఘవ కోఆర్డినేటివ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చిందని సోషల్ మీడియా ఇతర వేదికల ద్వారా జరుగుతున్న ప్రచారం తప్పని స్పష్టం చేశారు. ప్లాట్లలో అండి రీసెంట్గా అన్ని కోర్టుల్లో మేము పోయాము, మాకు వచ్చేసింది అని చెప్పేసి నిన్న వారు ప్రెస్ మీట్ పెట్టి ఉన్నారు. సో మేము చెప్పేది అంటే 42 ప్లాట్ల తరఫున ఈ కోడిబేన్ లోకేశ్వరి గారు కింద కోర్టులో ఆల్రెడీ దావా వేశారు. కోర్టు దాన్ని పరిగణించి దాని దావా ఓపెన్ చేసింది, దావా తీసుకుంది. కోర్టు దావా తీసుకుని దాని మీద ఇప్పుడు వాయిదా నడుస్తుంది. వాయిదా ఇప్పుడు మళ్ళీ వచ్చే వారానికి ఉంది వాయిదా. నేను చెప్పేది ఏంటంటే శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు కోర్టుకు చూపించాల్సిన ఆధారాలు చూపించకుండా వారు కోర్టుని మభ్యపెట్టి తీసుకున్న ప్రూఫ్లు కానీ ఉత్తర్వులు కానీ జడ్జిమెంట్ కానీ ఏది చెల్లవు. ఎందుకని మేము చెప్పేది, వారు స్వతహాగా వారు 2000 సంవత్సరంలో 60-67 సిఎంపి నెంబర్తో హైకోర్టులో వాళ్ళు దాఖలు చేసిన ఎఫిడవిట్ అండి. ఇది వాళ్ళు దాఖలు చేసిన ఎఫిడవిట్ ఏమని చేశారంటే, అప్పుడే ఈ జడ్డు సుబ్బారావు అనే వ్యక్తికి ఇది స్వాధీనంలో ఉందండి, వాళ్ళు కట్టడాలు చేపడుతున్నారు ఇందులో, దానివల్ల డిగ్రీకి సంబంధించిన ఏదైతే ఇచ్చారో దాన్ని మారిపోతుందండి, డిగ్రీ మళ్ళీ చల్లదు, సో దాన్ని ఆపండి అని చెప్పేసి వాళ్ళు ఎఫిడవిట్ వేసిన వాళ్ళు ఈరోజు దీనికి సంబంధం లేదు, వీళ్ళు లిస్పెండెన్సీ అంటే వీళ్ళు కేసు పడిన తర్వాత కొనుక్కున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? కోర్టు కేసు 1984లో మొదలైంది అన్నారు. మాకు 82లోనే స్వాధీనపు అగ్రిమెంట్ రాశారు. ఎవరైతే అబ్దుల్ మజీద్, షేక్ ఇస్మాయిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 82లోనే మాకు స్వాధీనపు అగ్రిమెంటు రాశారు. అగ్రిమెంట్ తాలూకా కాపీలు మాకు స్వాధీనం ఇచ్చిన తర్వాత మేము కట్టడాలు చేపట్టారు. ఇందులో కట్టడాలు చేపట్టిన తర్వాత వాళ్ళు 84లో కేసు వేసారండి. 84లో కేసు వేసి వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు కోర్టులో, మేము తగాదాల్లో ఉన్న భూమిని తక్కువలో కొనుక్కున్నామని చెప్తున్నారు. మేము తక్కువలో ఏం కొనుక్కోవాలి, ఆ రోజు ఉన్న రేటుని బట్టి మేము కొనుక్కున్నాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే 84లోనే వీళ్ళు కేసు వేసినప్పటికీ మేము కొనుక్కోలేదు అంటున్నారు, కానీ 82లోనే మాకు స్వాధీనం ఉంది. సో మేము చెప్పేది అంటే 82లో మాకు స్వాధీనం ఉన్నప్పుడు మేము లిస్పెండెన్సీ కిందకి రాము. 42 అయితే మరోవైపు భోజనగర్ 42 ప్లాట్ల అంశంలో బాధితులుగా చెప్పుకుంటున్న వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు హరిప్రసాద్, లాయర్ గిరిప్రసాద్ తెలియజేశారు. 1984 నుండి ఇష్యూ జరుగుతుందని, 42 ప్లాట్స్ ఉన్నాయని చెబుతుందంతా కూడా అవాస్తవమని స్పష్టం చేశారు. కేవలం 16 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆర్డర్తో గత ఏడాది తమ ల్యాండ్ తాము స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. 2వ అదనపు సివిల్ కోర్టు పోలీసుల రక్షణ కల్పించాలని చెప్పిందని గుర్తు చేశారు. అందులో భాగంగా సొసైటీ భూమిని పోలీసుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. తమ స్థలంలో నివాసం ఉంచిన వాళ్లు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారని, ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని అన్నారు. అది డిసెంబర్ 3, 2025న కోర్టు అమీనాల ద్వారా పోలీసు వారి సమక్షంలో మాకు స్వాధీనం పరిచారండి. అది జనవరి 2న కోర్టులో రికార్డ్ అయిందండి. అది రికార్డు చేయొద్దని కూడా వాళ్ళు పిటిషన్ వేశారండి, ఏదో కారణాలు చెప్తూ. కోర్టు వారు రికార్డు చేసేసి మాకు డెలివరీ చేశారండి. ఆ తర్వాత ఎస్ఎల్పీలు మాకు ఆర్డర్ వచ్చిన ప్రకారమే కోర్టు వారు మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. కానీ దాని మీద కూడా రివ్యూ చేశారండి. అట్ ఫైనల్ అది లాస్ట్ అనమాట. రివ్యూ చేశారండి. రివ్యూ కూడా జనవరిలో డిస్మిస్ అయిపోయిందండి. ఆ తర్వాత మేము ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు వాతావరణం వేడిగా ఉంది, కొద్దిగా ఆగమంటే మేము కొద్దిగా ఆగామండి. ఆయన స్థానిక ఎమ్మెల్యే గారిని గౌరవిస్తూ కొద్దిగా ఆగామండి. తర్వాత అంతా క్లియర్గా ఉందండి. ఇప్పుడు మా పని మేము చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఇంక ఎక్కువ రోజులు ఆగడానికి కూడా కారణం లేదు. మా సభ్యులు మేము అందరూ మాట్లాడుకొని, మా సభ్యులు అక్కడ వాళ్ళందరూ మేము అందరూ మాట్లాడుకొని మన స్థలం మన స్వాధీనం చేసుకుందాం ఈరోజు ఇక్కడికి వచ్చామండి. మా స్థలం మేము స్వాధీనం చేసుకుంటామండి. దానికి మీ అందరూ సహకరించాల్సింది కోరుతున్నాం. మీ తరఫున రాజకీయ నాయకులు ఫేక్ సొసైటీ ఈ పార్టీ తెలిసిపోయేది కదా సార్. ఇక దాని గురించి నేను సమాధానం చెప్పాలంటే ఏం చెప్పాలి? ఫేక్ సొసైటీని ఎంక్వైరీలు చేపిస్తున్నారు, రాసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం దానికి ఆడిట్ జరుగుతూ ఉంటుందండి. అన్నీ ఉంటాయి సార్. సొసైటీ అనేది రన్నింగ్ బాడీ అండి. అది నడుస్తుంది. దాని పేరేంటి? ఈ లక్ష్మీరావు కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్.
కంపెనీ అది నడుస్తూ ఉంటుంది. డైరెక్టర్లు వెళ్తారు ఉంటారు, వాటాదారు వెళ్తూ ఉంటారు. అది ఫేక్ సొసైటీ అంటే ఎన్నాళ్ళు ఆగుద్దా సార్? తమరు తెలియదు ఎంత వ్యవహారం జరిగింది ఇంట్లో తేడా ఉంటే ఎన్నాళ్ళు ఆగుద్దా ఏదైనా అసలు? అది డిసెంబర్ 3